డస్ట్ ఎలిజేటెడ్ డస్ట్కి వెళ్ళినా ఎక్కడైనా బయటకు వెళ్ళినా మనకు విపరీతమైన తుమ్ములు వస్తుంటాయి కంటిన్యూగా. ఆ తుమ్ములు ఎక్కువగా రావడము, ముక్కు నుంచి నీరు కారడము, ఈ ఎలర్జీస్ ఎక్కువ ఉండడం వల్ల మెల్లమెల్లగా సైనస్గా మారిపోతుంది. కాబట్టి ఈ సైనస్లో చాలామంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. అంటే 90% ఆపరేషన్కి వెళ్ళరు, భయపడతారు. కొంతమంది చేయించుకుంటారు తప్పదని. కాబట్టి చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అంటే మళ్ళీ వస్తుంటుంది. ఎందుకంటే మళ్ళీ బయటకు వెళ్దాం, చల్లటి గాలిలోకి వెళ్ళినప్పుడు, చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు, ఏసీకి ఎక్కువ అడిక్ట్ అయిపోయినప్పుడు, అలాంటప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. మళ్ళీ వెళ్తే డాక్టర్ గారు ఏమంటారు, మళ్ళీ చేయాలంటారు. కాబట్టి మనకు సైనస్కి ఆపరేషన్ లేకుండా మన హోమియోపతి మందుల వల్ల తగ్గించుకోవచ్చు. అంటే దానికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం సైనసైటిస్కి. వాళ్ళకి ఎలర్జీ ఫస్ట్ కంట్రోల్ చేస్తాం. అంటే ఎలర్జీ మొత్తం రాదిక, తుమ్ములు, నీరు కారడం అవన్నీ రాకుండా కంట్రోల్ అవుతాయి. తర్వాత ముక్కులో ఉన్న కండ అనేది మెల్లమెల్ల కరుగుతుంది. నాసల్ చాలా ఫ్రీగా అవుతుంది.